ఎందుకు స్వామి ఎన్ని పరీక్షలకు గురి చేస్తున్నావు? తల్లి బిడ్డల్ని కలుపుదామని 6 సంవత్సరాల తర్వాత నేను జాబిలిని తీసుకునొస్తే జ్యోతి వాళ్ళ ఆ ఇంట్లో ఉండడం లేదు. వాళ్ల కోసం నేను ఎక్కడని వెతకను? జ్యోతి వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవడం? జ్యోతికి తన కూతుర్ని ఎలా అప్పగించాలి? దేవుడి ముందు దీనంగా నిలబడ్డారు. చేతిలో చిన్నపిల్లని పట్టుకున్నారు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. మీకంత కష్టం ఏమొచ్చిందమ్మా? నేనొక పని మీద సిటీకొచ్చాను పూజారి గారు. రాగానే వచ్చిన పని పూర్తవుతుంది అనుకుంటే 2 రోజులు వాయిదా పడింది. ఆడ మనిషిని చిన్నపిల్లతో ఈ 2 రోజులు ఎక్కడుండాలో తెలియడం లేదు. దైవ సన్నిధిలో నిలబడి నీడ కోసం తోడు కోసం ఆలోచిస్తున్నారేంటమ్మా? దిక్కులేని వారికి ఆ దేవుడే కదమ్మా పెద్ద దిక్కు. ఈ గుళ్ళో కావలసినన్ని రోజులు మీరుండండి. ఆ పక్కనే ఓ గది కూడా ఉంది. అవసరానికి అది కూడా వాడుకోవచ్చు. ఎలాగూ 2 పూటలా ప్రసాదం ఉంటుంది, అది తినచ్చు. చాలా సంతోషం పూజారి గారు, మాకు పెద్ద సాయం చేశారు. మీరేమన్నా పనుంటే చెప్పండి, చేస్తాను. అలాగే అమ్మా, మీరెళ్ళి ఆ గదిలో లగేజీ పెట్టుకోండి. జాబిలి, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నేను ఈ లగేజ్ పెట్టొస్తాను. మనం 2 రోజులు ఇక్కడే ఉందాం. అలాగే సరదమ్మా. ఎక్కడికి వెళ్ళకు. పాపా, ఈ పూలు తీసుకెళ్ళి ఆ చెట్టు కింద ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడికిచ్చి మాల కట్టమని చెప్పు. అలాగే పంతులు గారు. శ్రావ్య, పద. అంజలి ఎటు వెళ్ళిందో ఏంటో రామరాజు. ఎంత వెతికినా తనెక్కడుందో తెలియట్లేదు. ఎవరు నువ్వు? నన్ను పట్టుకున్నావేంటి? ఏం కావాలి నీకు?